వెల్కమ్ టు టీఎంఆర్ వ్లాగ్స్. నేనండి మీ మమతారెడ్డి. ఈ రోజైతే ఎలమంచిలి కొత్తపేటలో ఉన్న ఈ రోజైతే నేను సీతారాముల వారి టెంపుల్ని అయితే వీడియో తీయడానికి వచ్చాను. లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం పదండి. మనకైతే ఇది ముఖద్వారం అండి. అప్పట్లో కట్టినవి కాబట్టి ఈ డోర్స్ని మాత్రమే పెట్టారు మనకు. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉందండి, రాతిది. ఎంత చక్కగా నామాలు, మనకి విష్ణునామం అయితే ఉంది, గోవిందనామాలు అంటారు, విష్ణునామాలు అంటారు. అన్ని అవతారాలు ఆయనే కాబట్టి చాలా చక్కగా అయితే గుడి ఉంది. చూడండి, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడికి రెండు వైపుల నుండి, అంటే మూడు వైపుల నుండి ఇది కూడా ముఖద్వారం ఉంది. ఒకటి ఇటువైపు ఉంది, ఒకటి రైట్ సైడ్ ఉంది. అలాగే ఈ టెంపుల్ కూడా రాతితో కట్టిందండి. ఇదంతా కూడా ఎవరైనా సరే ఎలమంచిలి ఏరియాలో ఉంటే, ఈ ఏరియాలో అంటే నా సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా ఉంటే ఈ టెంపుల్ కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఈ స్థల పురాణం కూడా మనకి అయ్యగారు చెప్పడం జరిగింది. దీని పక్కనే శివాలయం కూడా ఉంది. అది కూడా మనం అక్కడికి కూడా వెళ్ళి స్థల పురాణం అయితే తీసుకుందాము. ఇక్కడ చూశారు కదండి, ఇదంతా రాతితో కన్స్ట్రక్షన్ చేసింది. అంటే మనకి ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని అయితే చెప్పొచ్చు. చాలా చక్కగా కూడా ఉంది. ఇక్కడ చక్కగా గణపయ్యని పెట్టినారు. చూసుకున్నట్టయితే చాలా చక్కగా నిన్న కళ్యాణం జరిగింది. చాలా చక్కగా గుడికి కూడా డెకరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం లోపలికైతే వెళ్తున్నాము. చాలా చక్కగా ఉందండి. చాలా పురాతనమైన టెంపుల్. అలాగే ఇది రాతితో నిర్మించబడిన గుడి కాబట్టి చాలామంది కూడా, మనకి రాముల వారి టెంపుల్స్ అంటే కూడా చాలా సంవత్సరాల కిందట కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్సే ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది సొసైటీలాగా ఏర్పడి మనకి ఒక గుడి ఉంటే బాగుండని ఈ మధ్యకాలంలో కొంచెం న్యూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. కానీ గతంలో పోల్చుకున్నట్టయితే ఈ కన్స్ట్రక్షన్ చూస్తేనే ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఆపోజిట్, రాములవారి టెంపుల్లోనైనా రాములవారి విగ్రహానికి ఆపోజిట్గా అయితే హనుమంతుడు ఉంటాడు, శివాలయంలో అయితే నందీశ్వరుడు ఉంటారు. సో ఇక్కడ మనకి రాములవారికి ఎదురుగా అయితే చక్కగా హనుమాన్ అయితే కొలువై ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. చక్కటిగా ఎర్ర వస్త్రాలతోనైతే స్వామివారిని మంచిగా అలంకారం చేశారు. అలాగే మందార పూల మాల చక్కగా ఉంటారు కదండి హనుమాన్. జై హనుమాన్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక్కడ రండి, మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ గుడిలోకి వెళ్ళేటప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ పూజ స్టార్ట్ చేసినా మొదటి పూజ మాత్రం అందుకుండేది మనకి గణపయ్య కాబట్టి చూడండి, గణపయ్యని కూడా చక్కగా క్రీమ్ కలర్ వస్త్రాలతో చక్కగా అలంకరించి వస్త్రాధారణ చేసిన తర్వాత మందారాలతో చక్కగా అలంకరించారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. లోపలికి వెళ్దాం పదండి. జై శ్రీరామ్. ఇప్పుడైతే లోపలికి వచ్చాను. ఒక 5 నిమిషాల తర్వాత మనం స్వామివారిని దర్శించుకుందాం. అలాగే మీ అందరికి కూడా ఇక్కడ సీతారాములు కూడా ఇక్కడ స్థల పురాణం అనేది చెప్తూ ఉంటారు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూడండి. ఈ గుడి గురించి చెప్పాలంటే, ఇది నా పేరండి, త్రినాథరావు నా పేరు. ఈ గుడి మన 1905లో నిర్మించారండి. ఇది అప్పుడు కోర్టు మున్సిపని మన ఎలమంచిలి దగ్గరలోనే సర్వసిద్ధుర గ్రామం ఉండేదండి. అక్కడే మా కోర్టు ఉండేది. ఆయన ఈ ఊరు కొత్తగా రావడం, వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే చూసి ఇక్కడ ఒక రామాలయం నిర్మిద్దామని చెప్పేసి 1905లోనే ఆయన ఈ యొక్క దేవాలయం నిర్మించారండి. ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఏకశిలా విగ్రహం అండి, రాముల వారిది. సేమ్ భద్రాచలంలోనే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నిర్మించారండి. తర్వాత దీనికి ఉత్తర ద్వారం, ముఖద్వారం ఒకటి ఉందండి. తర్వాత ఏంటంటే ఈ కళ్యాణం నవమ రోజు కాకుండా దీనికి వార్షిక కళ్యాణం అని చేస్తారండి. ఎందుకంటే ఆ రోజు స్థాపన చేశారండి గుడిని. ఆ రోజు నుంచి కూడా వార్షిక కళ్యాణం అది కూడా జడ్జిల ద్వారా చేస్తారండి. భక్తులు అయితే ఎవరు చేయరు. తర్వాత 2009లో ఏంటంటే ఈ గుడికి చైర్మన్గా అయ్యానండి. దగ్గర ఒక 20 సంవత్సరాలు అవుద్ది. భక్తులందరూ కూడా ఏం చేస్తున్నారంటే నవమ రోజు కళ్యాణానికి వస్తున్నారు చాలామంది. కాకపోతే ఇక్కడ కళ్యాణం జరగట్లేదు, వార్షిక కళ్యాణం జరుగుతుంది కాబట్టి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. భక్తులు ఏం చేశారంటే అలా కదండి, గుడికి కూడా మనకి నవమ రోజు కళ్యాణం చెయ్యండి, చేస్తే బాగుంటుంది అంటే ఆ రోజు చైర్మన్ అందరూ మా టీం అందరూ కలిసి కళ్యాణం స్టార్ట్ చేసామండి.
కళ్యాణం స్టార్ట్ చేసి ఆ రోజుని కంటిన్యూగా ఈ రోజు కూడా నవం కళ్యాణం చేస్తున్నామండి. ఇంకా అదేవిధంగా వార్షిక కళ్యాణం కూడా చేస్తూ ఉంటాం అనమాట. గుడి విశిష్టత అదండి. నెక్స్ట్ అండి, అనకాపల్లి జిల్లాలోని, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అండి ప్రజెంట్, విశాఖపట్నం ఇంతకుముందు అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లాలో ఏకైక ఉత్తర ద్వారం కలిగిన ఏకశిలా విగ్రహం కలిగిన ప్రత్యక్షమైన దేవాలయం అండి ఇది. మా బ్రదర్ రాజు చెప్పినట్టుగా ఈయన కూడా వచ్చారు. రాజు చెప్పినట్టుగా చాలా విశిష్టమైన, చాలా పూర్వమైనదండి దేవస్థానం మాత్రం. తర్వాత రాజకీయ నాయకులు కూడా ఎవరైనా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఈ గుడికి వచ్చి చేసుకుంటారండి. కంపల్సరీగా అది అనుకున్నది కరెక్ట్గా జరుగుతుందండి. వేసుకోవడానికి కానీ ఎవరైనా ఏమైనా పనులు ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి రాముల వారిని దర్శించుకొని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు విశ్వనాథ శర్మ. ఇక్కడ ప్రధాన ఆశ్చర్యంగా చేస్తున్నాను. ప్రతి ఏకాదశికి ఉత్సవాలు అవుతాయమ్మా. పలకి సేవ కార్యక్రమం అవుతుంటాయి. తర్వాత మెయిన్ శ్రీరామనవమి వార్షికోత్సవం జరుగుతుందమ్మా. ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారమ్మా. తర్వాత మాకు రథోత్సవం సాయంత్రం రథోత్సవం చేస్తామమ్మా. ఏకాదశి అవుతాయమ్మా. 2 ఏకాదశులు. ఒకటి శుద్ధ ఏకాదశి, ఒకటి బోళ ఏకాదశి. 2 ఏకాదశి అభిషేకం చేసి అలంకరణ చేస్తాం. అంటే మామూలుగా మనకి ఏ రోజు అభిషేకం చేస్తారు? ఏకాదశి అమ్మా. ఏకాదశి చూశారు కదండి. మనకైతే ఇక్కడ ఏకాదశికి స్వామివారికి అభిషేకము, అలంకరణ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఉత్తర ద్వారం నుండి కూడా ఎక్కడా లేని విధంగా ఉత్తర ద్వారం అయితే ఈ టెంపుల్కి ఉంది. సీతారాముల టెంపుల్కి అయితే ఉంది. చాలా ప్రాముఖ్యత అని చెప్తున్నారు. ఎవరైనా కానీ ఎలమంచి విలేజ్కి దగ్గరలో అంటే చుట్టుపక్కల విలేజెస్లో నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఈ టెంపుల్కి కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే జడ్జిలకు సంబంధించి వాళ్ళు మాత్రం ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు, కళ్యాణాలు అవన్నీ చేపిస్తూ ఉంటారంటండి. ఓకే, చెప్పండి. నేను 50 years నుంచి ఇక్కడ మా లోపల కూడా దిగితే స్థలం సత్తూరు కూడా మేము ఎలిమెంటరీ వస్తాం. నాకు 35 years నుంచి ఇక్కడే ఉంటున్నాం. నాకు ఒక తెలిసిన దాని నుంచి దేవాలయంలో మేము రావడం, మా కుటుంబ సభ్యులైతే మేమైతేనైతే తర్వాత కోరికలన్నీ అనుకున్నవన్నీ నెరవేరుతాయి ఈ టెంపుల్లో. మెయిన్ ఇక్కడ భక్తుల విశ్వాసం ఏంటంటే అతి పురాతన టెంపుల్, ఎంతోమంది పెద్దలు నిర్మించిన గుడి. ఈ దేవాలయంలో ఒక ప్రశాంతంగా ఇక్కడ గుడిలో కూర్చుంటే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మెయిన్ అందువల్ల ఏంటంటే జనాలు కూడా ఏంటంటే ఏదన్నా కోరుకొని వివాహం అవనియండి, లేకపోతే ఉద్యోగం అవనియండి, లేకపోతే చదువు అవనియండి, వాళ్ళ మనసులో కోరుకొని వచ్చి ఇక్కడ స్మరించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఒక భక్తుల తాలూకా ప్రగాఢ విశ్వాసం. కొంగ బంగారు. ఆ తర్వాత ఏంటి విగ్రహం ఏంటంటే భద్రాచలం రాముల వారి విగ్రహం, యాగశాల విగ్రహం. రాముల వారు ఒళ్ళో కూర్చుంటారు సీతమ్మ వారు. ఆ టైప్ ఆఫ్ విగ్రహం ఎక్కడ చుట్టుపక్కల నాకు తెలిసైతే లేదు. భద్రాచలంలో ఉన్నదో విన్నాను నేను, మరి అది ఇంకా ఉన్నాయేమో తెలియదు అయితే నాకైతే. ఇది మాత్రం చాలా పవిత్రమైన దేవాలయం. ప్రతి సంవత్సరం కూడా దీనికి మేము కుటుంబ సభ్యుల మా మొత్తం అంతా బంధువులమే 4-5 కలిసి కార్యక్రమం చేస్తూ ఉంటాం. జనం కూడా భక్తులు కూడా సహకరిస్తారు. ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నిన్నేమో అయితే సీతారామ కళ్యాణ ఉత్సవం భారీగా జరిగింది. 1500 మందికి అన్న సమారాధన చేసాం. నిన్న సాయంత్రం 500 భక్తులతో ఊరేగింపు జరిగింది. మళ్ళీ రేపు నవమ కళ్యాణం అండి బాబు, వార్షిక కళ్యాణం న్యాయమూర్తుల చేత. మరి 3 ఉన్నారు మనకి, పెద్దవారు జడ్జిలు. ముగ్గురికి స్టార్ట్ అవుతుందండి. అంటే యాక్చువల్గా రేపు సాయంత్రం 5 గంటలకు పంపిస్తామమ్మా. ఎదురు సన్నాహం ఇది ఎదురు సన్నాహం అని రాముల వారిని తీసుకెళ్తారు. ముందు తీసుకెళ్తారమ్మా వాళ్ళు వచ్చి. తర్వాత తీసుకుని వెళ్ళి అక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ జడ్జిలు ఇక్కడికి వచ్చి మళ్ళీ కళ్యాణం భారీగా నిర్వహిస్తారు. అది డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు చేస్తారు. నిన్న చేసింది మేము భక్తులు చేసింది, రేపు చేసేది ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి వారు యాక్చువల్గా వాళ్ళు చేస్తారు. ఈ కళ్యాణం తర్వాత ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు. అదేంటంటే అతి పురాతన దేవాలయం 150 years అయింది. చేత ఇది కోరిన వారికి కొంగు బంగారంలో రాముల వారు అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పేసి భక్తుల విశ్వాసం. అని మేము కూడా దేవుడిని నమ్ముకొని కార్యక్రమాలు చేస్తున్నాం. మా అందరికీ కూడా విజయాలు చేకూరుతున్నాయి. చేత అది తర్వాత అమ్మా ఈ గుడికి ఒక మహిమల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక మహిమాన్వితమైన విషయం ఉంది ఈ గుడికి.
ఆ గుడి ఏంటంటే ఆ సంఘటన ఏంటంటే ఇందులో అత్యంత విలువైన పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. సీతారామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి లోపల. ఆ విగ్రహాలు ఒకసారి దొంగతనం జరిగిపడ్డాయి ఇక్కడ ఒక 7-8 సంవత్సరాల క్రితం. అవి అలాగ కేసు పెట్టడం జరిగింది, వెతకడం జరిగింది, ఏదో జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్న క్రమంలోనే మొత్తమే ఒక రోజు ఈ దొంగలు పట్టుబడి విగ్రహాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ స్వాధీనం చేసుకున్న పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ తాలూకా ఇదంతా ఒక వైబ్రేషన్కి గురైందమ్మా. అనుకోకుండా వాళ్ళందరికీ ఒక విపరీత అలజడి వచ్చేయడం, ఒక యాక్సిడెంట్ జరిగిపోవడం, అందులో ఒక హోంగార్డ్ చనిపోవడం ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత మళ్ళీ కోర్టు వారు ఇమీడియట్గా దానికి స్పందించి ఇమీడియట్గా విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మనకి గుడికి అందజేయడం, మళ్ళీ సంప్రోక్షణ కార్యక్రమం లాంటివన్నీ తదితర కార్యక్రమాన్ని చేసి మళ్ళీ గుడిలో పెట్టడం జరిగిందమ్మా. అది చాలా వింత అనమాట, చాలా వింతమ్మా. అది పంచలోహాలకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలు మిస్ అయినాయి అంటే దొరకడం అనేది చాలా కష్టం. కానీ దొరికినాయి అంటే రాముల వారు తన విగ్రహాలను తను తెప్పించుకున్నట్టే, ఏదో ఒక విధంగా తెప్పించుకున్నట్టు. చాలా అదృష్టం అండి. చాలా అదృష్టం. వ్యక్తులు కూడా ఎలాగమ్మల వాళ్ళకి తీయలేదండి. ఈ పక్కన ఒక నది ఒకటి ఉంది, ఆ నదిలో దాచారు దాన్ని, ఆ విగ్రహాలను. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అట్లా. ఆ విధంగా చేంజింగ్ చేసి పట్టుకోవడం జరిగిందండి. రాముల వారు ఇక్కడ ఉన్నారు అని అనడానికి నిదర్శనం. ఆయన నిరూపించుకోవడానికి ఆ ప్రక్రియ జరిగిందండి. ఆయనకి కూడా రోజు అభిషేకం, నీటితో అభిషేకం జరిగేది ఆ ఏట్లో. వాళ్ళు కప్పెట్టిన ప్లేస్ ఒక ఏరండి, దానిపై నుంచి రోజు నీళ్ళు. ఇంకా ఏంటంటే ఈ గుడికి కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడిప్పుడే శిథిలావస్థకు వస్తుంది ఇది. దీని గురించి భక్తులను ఆల్రెడీ మేము కొంతమంది సంప్రదించడం, వాళ్ళందరూ మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన తర్వాత వాళ్ళ సోదరి మున్సిపల్ చైర్పర్సన్, అల్మంచి మున్సిపల్ చైర్పర్సన్ వారు కూడా ముందుకు వచ్చి మీరందరూ ముందుకు రండి, మేము కూడా సహకరించి మా వంతు మేము దీనికి సాయం చేస్తాము, తర్వాత మిగిలినంతా భక్తుల నుంచి కూడా కొంత సేకరించి చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. అదొక సౌపరిణామం అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ కార్యక్రమాలు చేయడానికి పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఏం చేస్తాం ఎందుకంటే వాళ్ళ ఎండోమెంట్ అంటే గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ రావాలి, వాళ్ళ నత్తనడక నడుస్తూ ఉంటుంది ప్రాసెస్లు అన్నీ మూవ్ అనే. ఎందుకంటే వాళ్ళు ఒక అంటే ఎట్లా అంటే వాళ్ళది ఒక ప్రాసెస్ ప్రకారం మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఒక కమిటీ లాగా ఏర్పడి కొంచెం చందాలు వచ్చినాయి అంటే కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఇంకా హ్యాపీ కదండి. అదొక సుపరిణామం కింద భావిస్తున్నాం అండి. ఈ సంవత్సరం చేయడానికి దాన్ని కంకణం కట్టుకున్నది. చూసారు కదండి. ఈరోజైతే మనము ఎలమంచిలో ఉన్న కొత్తపేటలో సీతారాముడు టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కమిటీ మెంబర్స్, చైర్మన్స్ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే రాముల వారి దగ్గరికి వచ్చి ఎవరైనా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా కొంగు బంగారమై తీరుతుంది. అలాగే పంచలోహాలతో ఉన్న విగ్రహాలు దొంగతనం జరిగిన తర్వాత కూడా అవి ఒక దొంగలైతే నదిలో పాతి పెట్టడము, ఆ నీళ్లు కూడా రోజు స్వామివారికి అభిషేకం రూపంలో వెళ్ళడము, తర్వాత దొంగలకు ఏం చెయ్యాలో తెలియక అక్కడ పెట్టడం, ఆ తర్వాత రాముల వారి విగ్రహాలు అంటే ఒక దేవుడు తన విగ్రహాలను తను తెప్పించుకోవడానికి అవి దొరకడము, పోలీస్ స్టేషన్లో పెట్టడం, తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాత మళ్ళీ విగ్రహాలని స్వామివారి సన్నిధిలో పెట్టడం అన్నది ఇదంతా ఒక మిరాకిల్ లాగా అయితే జరిగిందని ఇక్కడ చెప్పడం జరిగింది. సో నేను కూడా విని షాక్ అయ్యాను. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చేసి పెడుతూ ఉంటాను, మీరెవరూ మిస్ అవ్వద్దండి. మీరు ఎవరైనా నియర్ బై ఎలమంచికి దగ్గరలో ఉండి మీరు ఈ ఏరియాలో ఉంటే తప్పకుండా ఈ టెంపుల్కి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. కోరుకున్న కోరికలు అయితే 100% నెరవేరుతాయని డాక్టర్ గారు కూడా చెప్పారు. చాలా సంతోషకరమైన విషయాలు విన్నాను. అలాగే మీ అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మమతారెడ్డి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్.